స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏదైతే స్వచ్ఛ భారత్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కేజీబీవీ అధ్యాపక సిబ్బందికి, అదేవిధంగా కేజీబీవీ ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక సిబ్బందికి, ఎంఈఓ 1 ఎంఈఓ 2లకు, అదేవిధంగా నాతో పాటు చేసినటువంటి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్, ఇంకా మా పార్టీ నాయకులకు, పార్టీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, చిన్నారులకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పేరులోనే ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. స్వర్ణాంధ్ర అంటే బంగారు మెకనస్ గోల్డ్ ఉన్నట్టు పదాలు ఉండవు. బంగారు మామూలు మన ఇంట్లో బిడ్డని బంగారు కొండ అంటాం. అంటే బంగారు ఎంత అభివృద్ధిగా చూస్తామో బిడ్డలు అంత అభివృద్ధిగా చూస్తాం. బిడ్డలు అంత అభివృద్ధిగా ఉండాలా, పెంచాలని కోరుకుంటాం. అంతే స్థాయిలో రాష్ట్రానికి కూడా బంగారు కొండ బిడ్డని బంగారు కొండ రూపంలో చూస్తాము. రాష్ట్రానికి కూడా అంతే స్థాయిలో ఆలోచన చేస్తున్నటువంటి బాధ్యత మనకి పేరు గుర్తు చేసుకుంటాం. ఇక స్వచ్ఛాంధ్ర మామూలుగా ఈ కార్యక్రమం ఎందుకు రూపొందించినారంటే మీరే అంటున్నారు. ఈ కార్యక్రమం ఎందుకు రూపొందించినారంటే ఎవరంటే ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తారేమో, వై దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ డిజైన్, హౌ ఇట్ హ్యాస్ బీన్ డిజైన్ చెప్తారు. ప్రతి చెప్పండి, చెప్పగలిగితే చెప్పండి. అమౌంట్ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా మీకే చెప్తానమ్మా, ఎందుకంటే ఇక మిస్సింగ్ లైఫ్ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది బుకిష్ నాలెడ్జ్ వస్తుందేమో కానీ యూ షుడ్ బికమ్ స్ట్రీట్ స్మార్ట్. స్ట్రీట్ స్మార్ట్ లేకపోతే నవ్వేడే సర్వైవ్ అవ్వదు. స్ట్రీట్ స్మార్ట్ అంటే లౌక్యం. ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరుగుతుండేది పుచ్చుకోవాల్సిన అవసరము మీ తరం మీద ఉంది, పిల్లల మీద ఉంది. వచ్చే తరము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. మా నాయకులు కూడా ఛాలెంజ్. ఈ మధ్య ఇంకా అర్థం కావాలి. మీటింగ్కి 100 మందిని పిలుచుకొస్తారు. ఎంతమంది వచ్చినారంటే మీ అంటారు. నవ్వేడేస్ ఆ మీటింగ్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి హెడ్ ఫోన్ కూడా పెట్టేస్తారు. మా వాళ్ళు టోపీ లేని పరిస్థితి లేదు, అక్కడికి పోతాను. అసలు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం డిజైన్ చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ కేజీబీవీ రన్ అవుతాను. మీకు అందరికి అన్నం పెడుతున్నారు కదా, మీకు అందరికి చదువు చెప్తున్నారు కదా, ఫ్యాన్లు ఉన్నాయి కదా, కరెంట్ ఖర్చు అవుతుంది కదా, అన్నం పెట్టే ఖర్చు వస్తుంది కదా, ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి, ప్రభుత్వం దగ్గర నుంచి వస్తాయి. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నుల రూపాయన ప్రజల దగ్గర వసూలు చేస్తారు. దీంతో బడ్జెట్ అనేది ఎంతమంది తెలుస్తుంది? మామూలుగా బడ్జెట్ ప్రవేశపెడతాయి ప్రభుత్వాలు అనేది ఎంతమంది తెలుస్తుంది? పిల్లలు సంవత్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం కానీ, దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం కానీ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో విద్య కింద, వైద్యానికి కింద, ఆరోగ్యానికి కింద, హౌసింగ్ కింద, వ్యవసాయానికి కింద అని కేటాయింపులు జరుగుతుంది. ₹1 రావడము, ₹1 ఖర్చు పెట్టడం అనేది బడ్జెట్. దీంట్లో మనము వైద్యము, ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా. దీనికి కారణం ఏమంటే ప్రజారోగ్యం పడకేసినటువంటి పరిస్థితి, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నటువంటి పరిస్థితి. మనకు తెలియకుండానే 2 రకాల ఇబ్బందులకు గురవుతాం ఆరోగ్యం సరిగ్గా లేకపోతే. ఒకటి ఏమంటే మనం పనిచేసి మామూలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా 24 గంటలే ఉంది. వాస్తవమా కాదు? 24 గంటలు 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 24 గంట
నాకేమైనా ఎక్కువ ఉన్నాయా గంటలు రోజులో? మీ టీచర్లకు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? మీకేమైనా తక్కువ ఉన్నాయా? రోజుకి ఎన్ని గంటలు? ఒక గంటకి ఎన్ని నిమిషాలు? జ్వరం వచ్చి ఒక రోజులో మీరు 10 గంటలు పని చేసేవాళ్ళు, 8 గంటలు చదువుకునే వాళ్ళు అయితే జ్వరం వచ్చి పడుకున్నారు అనుకోండి, ఎన్ని గంటలు లాస్? లాసా కాదని మీకు చదువు లాస్. అదే మా నాయకుడికి అయితే మైక్ లాసు, మీటింగ్ లాసు, క్యాష్ లాస్. అదే ఒక కూలిపని పోయేవాడికి అయితే వాడు ఆ రోజు పని చేయడు, మనకు 200 రూపాయలు కూలి వస్తుంది. జ్వరానికి 100 రూపాయలు ఖర్చు పెడితే వాడు పోగొట్టుకుంటే 200 అంటే 300 పోగొట్టుకుంటాడు. అంటే ఆరోగ్యం అనేది ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మనం డబ్బులు ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నదే ఆరోగ్యం మీద. మాత్రలు వేసుకుంటాం. యూ షుడ్ నాట్ స్టార్ట్ అవర్ డే విత్ మౌత్ఫుల్ ఆఫ్ కెమికల్స్. పొద్దున్న వేస్తాను, నాకు తెలిసి మా వాళ్ళ నాయకులు చాలా మంది పొద్దున్న వేస్తాను ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఏమి మీరేమో మాత్రం వేస్తున్నారా? పొద్దు కూడా బీపీ షుగర్ లేవు, మీ టీచర్లకి చేస్తారు. మా వాళ్ళు చాలా మంది చేసుకుంటారు. అందరికీ ఆల్మోస్ట్ 99% ఉంటారు. పొద్దున్నే లేస్తానే డే విల్ స్టార్ట్ విత్ మౌత్ఫుల్ ఆఫ్ కెమికల్స్. ఎంత దరిద్రం అది మనకి. ఆరోగ్యం పాటించడం అనేది ఎంత ప్రాధాన్యత ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఇది మీ వ్యక్తిగత జీవితం మీదే కాదు, మీ కుటుంబ జీవితం మీదే కాదు, ఈ సమాజం మీద, ఈ రాష్ట్రం మీద, దేశం మీద కూడా చాలా ప్రభావం చూపేటువంటి కార్యక్రమం. కాబట్టే ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు కూడా అందరి రెస్పాన్సిబుల్గా చాటింగ్ చేసుకుంటారు. మా టైం చాలా వాల్యూబుల్ ఉన్నా. ఎండలో 1 కిలోమీటర్ నడిచి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. పిల్లలు అంటే మాకు ఇష్టం, పిల్లలు గైడ్ చేయాల్సిన బాధ్యత మాకు. ఈ ఉపన్యాసంతో మాకేం ప్రైజ్ లేదు, ఓటు లేదు. మా ఒక్క ఓట్లు అయిన ఓట్లు లేవు కాదు. బట్ ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, మాకు సామాజిక బాధ్యత. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది మన వ్యక్తిగత పరిశుభ్రత ఎప్పుడైతే పాటిస్తామో మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో మన పని సామర్థ్యం పెరుగుతుంది. మన పని సామర్థ్యం ఎప్పుడైతే పెరుగుతుందో దేశానికి, సమాజానికి ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మన కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. అంతేకాకుండా మన ఖర్చు దొరుకుతుంది, ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు. అంతేకాకుండా ప్రభుత్వాలు ఏదైతే నిధులు ఖర్చు చేస్తారో వైద్యం మీద, ఆరోగ్యం మీద, దాంట్లో కొంతవరకు తగ్గించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మన సర్వతోముఖాభివృద్ధి, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మన ప్రాంతం కావచ్చు, సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళకి ఏముంటుందంటే మూడు స్వింగ్ ఉంటుంది. తల వస్తా అంటే మీరు మాట్లాడగలరా? కడుపులు వస్తే మాట్లాడగలరా? పని చేయాలనిపిస్తుందా? ఇప్పుడు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, జ్వరాలే వస్తాయి. మీకు కొంచెం వయసు అయినాక షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి. అవి రాకుండా కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచి వ్యక్తిగత క్రమశిక్షణ, పర్సనల్ లైఫ్ కూడా డిసిప్లిన్ ఉంటుంది. అందుకే చెప్తాను, ఇందాక కిషోర బాలికల గురించి కూడా గతంలో ప్రభుత్వాలు మాట్లాడేది. తప్పు కాదు. కిషోర బాలికలు అంటే పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లలు, వాళ్ళ పర్సనల్ హైజీనిక్ గురించి కూడా మాట్లాడారు. నాప్కిన్ వాడే విధానం గురించి తెలియజెప్పి, మీరు మామూలుగా ఆడపిల్లలు ఏమంటే ఇంట్లో తొందరగా తల్లితోనో, చెల్లితోనో, అక్కతోనో డిస్కస్ చేయగలుగుతారు. మీరు కొన్ని చోట్ల, కొన్ని కుటుంబాల్లో అసలు మాట్లాడుకోలేనటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి. కొన్ని పేద కుటుంబాలు అసలు ఏం తెలియదు. దిస్ విల్ లీడ్ టు ద సర్వికల్ క్యాన్సర్. మీరు వ్యక్తిగత పరిశుభ్రత ఎప్పుడైతే పాటించారో, ఆ నాప్కిన్ చేంజ్ చేయడం కానీ, దాన్ని పరిశుభ్రంగా వాడటం కానీ, దానికి బయట డిస్పోజ్ చేయడం కానీ, పాటించాల్సిన నియమాలు పాటించారో, సర్వికల్ క్యాన్సర్కి మెయిన్ రూట్ కాజ్. టీచర్ని అడగండి, మళ్ళీ చెప్తారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. ఇవన్నీ పెద్ద ఛాలెంజెస్ జీవితం ఆడపిల్లలు. రెండోది, ఆడపిల్లల జీవితాల్లో వచ్చే అతిపెద్ద సమస్య అంటే 35 ఏళ్ళు వస్తేనే విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది. వాస్తవంగా మీ టీచర్లు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఈ విటమిన్ డి డిఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే
మీరు ఎండలో ఎక్కువగా తిరగరు కాదు, ఆడపిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉంటారు. ఈ విటమిన్ డి డిఫిషియన్సీ ఏమొస్తుందంటే ఆర్థరైటిస్, బాడీ పెయిన్స్, మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం, అంటే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని ఇప్పటి నుంచి కూడా హెల్త్ మీద పర్సనల్గా అవేర్నెస్ పెంచుకోవడం, అది వ్యక్తిగత పరిశుభ్రత మీద పూర్తి స్థాయిలో పెంచుకోవడం, పరిసరాల పరిశుభ్రత, తీసి పేపర్ వాడటం పక్కన పడేస్తారు. మీరు ఎప్పుడైనా ఒక పేపర్ కింద పడేసిపోయేటప్పుడు కంటే ఒక పేపర్ కింద పడి తీసిపోయేసి ఒక డస్ట్బిన్ వేయండి, మీ గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని ఒక విలక్షణమైన వ్యక్తిగా చూస్తారు. మీరు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటే ముఖం తేజస్తో ఉంటారు. ముఖం తేజస్తో ఉంటే మా నాయకులు అయితే ఇళ్ళలో పోయి డిస్కస్ చేస్తారు, ఏం క్రీమ్ వాడతారు, ఎందుకు ఆయన అంత బాగా గ్లోగా ఉండడం. క్రీములు వాడితే గ్లో రాదు. మనసు ప్రశాంతంగా ఉంటే మన వ్యక్తిగతమైనటువంటి ఆహార అలవాటు కానీ, నిద్ర కానీ, వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ కానీ ఉంటే ముఖంలో తేజస్సు. ఇది సింపుల్ లాజిక్. ఇది మన చేతిలో ఖర్చుతో కూడుకున్నట్టు కాదు. నిజంగా మీరు మహాత్మా గాంధీ గురించి ఉంటారు. సత్యాగ్రహి పాటింపవలసినటువంటి నియమాలు మీరు పుస్తకాలు చదువుకుంటారు. చదువుకున్నారా? ఎవరన్నా ఒక చెప్పగలరా సత్యాగ్రహి పాటించాల్సిన నియమాలు? మాట్లాడగలరా? ఏమ్మా ఇక్కడ ఏ క్లాస్ ఉన్నారు పిల్లలు? 6 గురించి కూడా ఉన్నారు. సత్యాగ్రహి పాటించవలసినటువంటి నియమాలు ఎన్నో క్లాసులు వస్తాయి. ఏ క్లాస్లో వస్తుంది? నాకు తెలిసి 5వ తరగతిలో 6వ తరగతిలో వస్తుంది. నేను 5వ తరగతి 6వ తరగతి చదువుకున్నప్పుడు నేను నేర్చుకున్నాను. నాకు గుర్తుండేప్పుడు అసత్యాలు మాట్లాడకూడదు, మితంగా భుజించాలా, శుభ్రంగా ఉండాలా, చెడు మాట్లాడకూడదు, చెడు పనులు చేయకూడదు. దిస్ ఇస్ ఆల్ ద పర్సనల్ లైఫ్ డిసిప్లిన్. ఎప్పుడైతే మీకు వ్యక్తిగత క్రమశిక్షణ వస్తుందో, ఒక కమిట్మెంట్ ఉంటుందో, ఒక కన్విక్షన్ ఉంటుందో, ఆటోమేటిక్గా యూ విల్ బి ఏ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ ఆల్ టుగెదర్ ఇన్ ద సొసైటీ. కొంతమంది వ్యక్తులు ఎందుకంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారంటే ఈ నియమాలు పాటించడం, ఆహార నియమాలు పాటించడం, ఆరోగ్య నియమాలు పాటించడం. కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో మీ వ్యక్తిగత పరిశుభ్రతకి, పరిసరాల పరిశుభ్రతకి, మీ స్కూల్ పరిసరాల పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశము. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి కార్యక్రమము. దీంట్లో ఖర్చేం లేదు. నాకు తెలిసి బిస్కెట్లు, బాదాము, ఈ కాఫీ పెట్టుకుంటారు, అంతకు వేరే ఖర్చేం లేదు. మామూలుగా అయితే మామూలు జామీనాలు ఖర్చు పెట్టాలి, భజనాలు అవన్నీ ఏం లేకుండా బాగా నీడలో సలహా ఫ్యాన్ మీద కూర్చోబెట్టి మీకు మాటలు చెప్తాను. కాబట్టి దీన్ని ఎక్కడో ఫ్యాకల్టీ కూడా మిస్ అవుతున్నారు, లైన్ మిస్ అవుతున్నారు. నవ్వడే ఫ్యాకల్టీ కూడా మారాల. పిల్లలకి లైఫ్లో ఎదిగే క్రమంలో, చదువుకునే క్రమంలో సమాజం ఏ రకంగా పోతుంది, ప్రపంచం ఏ రకంగా పోతుంది, ఏం ఆలోచిస్తుంది అనే దాంట్లో లైఫ్ మిస్ అవుతుంది. సబ్జెక్టు కరికులం యాక్టివిటీ, ఈ కరికులంలో కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఎప్పటికప్పుడు. టీచర్లు కూడా కొద్దిగా అప్డేట్ అయ్యి, ఎస్పెషల్లీ మా ఎంఈఓ కొంచెం కొత్త తగ్గించుకొని అప్డేట్ అయ్యి, అప్పుడు టీచర్లు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మనం చదువుతో పాటు బయటికి పోయిన తర్వాత ఎట్లా బతుకల్లా, ఏ రకంగా మనం ప్రభావవంతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి వ్యక్తిగా ఎదగాలనేది పిల్లలు ఎడ్యుకేట్ చేయాలి. మీ కరికులంలో లేకపోవచ్చు, బట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బిడ్డలే మళ్ళీ రేపు పొద్దుపోయే సమాజంలో వాళ్ళే వివిధ హోదాల్లో, వివిధ స్థాయిల్లో ఈ సమాజం దశ దిశ మార్చేటువంటి శక్తివంతమైనటువంటి పౌరులు. కాబట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి కోరుతుంటా. ఫ్యాకల్టీని కూడా టు సమ్ ఎక్స్టెంట్ పొద్దున్నే వచ్చిన పిల్లలు చదువు చెప్పేసినాం, సాయంత్రం వెళ్ళిపోయినాం అనేది కాకుండా 1 hour వాళ్ళు బాగా మాట్లాడండి, జీవితం గురించి తెలియజేపండి. పిల్లలు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎక్కడో ఉపయోగపడదు. ఎందుకంటే యువర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ రీత్యా కావచ్చు, మీకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ రీత్యా కావచ్చు,
వాళ్ళకి పెంచేది. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఓన్ చేసుకుంటారో, మా బిడ్డలనే ఆలోచన వస్తుందో, నాలుగు మంచి మాటలు మీ ఇంట్లో పిల్లలకి ఎట్లా చెప్తారో చెప్పగలుగుతారు. స్టార్ట్ నవ్వితే ఈజ్ దేర్ విత్ సో మచ్ ఆఫ్ గవర్నమెంట్ ఓనర్షిప్. మా బిడ్డలు అనుకోని చెప్పేసి మొదలు పెడితే వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరికీ కోరేది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాం, పరిసరాల పరిశుభ్రత పాటించాం. ఈ దేశానికి మీరు ఇచ్చేటువంటి త్యాగం ఈ బాధ్యత, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యత అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.